అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ బీరకాయ టొమాటో కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, నారలాగా ఉంటుంది కదా బీరకాయ పైన, అది తీసేసి మిగతా తొక్కు ఉంటుంది కదా, ఈ తొక్కుతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. మీకు ఈ బీరకాయ తొక్కు పచ్చడి కావాలంటే ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి చూడండి. అయితే ఇప్పుడు బీరకాయలు నేను ఈ విధంగా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఒక 4 నుంచి 5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కర్రీకి. ముందుగా ఆవాలు వేసుకున్నాను. 1/2 టీ స్పూను ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత మరొక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర కాస్త వేగిన తర్వాత సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకున్నాను. ఉల్లిపాయలు చాలా సన్నంగా కట్ చేస్తే కూర గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాసింత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగితే కదా, అప్పుడు నేను ముందే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. వేసుకొని కూరని మొత్తాన్ని ఒకసారి విధంగా కలుపుకోవాలి. కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మరొకసారి కూరనంతా కూడా ఈ ఉప్పు కలిసేలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇందులో ఇక కర్రీలో అస్సలు వాటర్ వేయకూడదండి, ఎందుకంటే బీరకాయలో వాటర్ నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు వేయకుండానే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకున్నాక మూత తీసి కలుపుకొని, చూసారు కదా ముక్క అనేది ఒక 70 నుంచి 80% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూసాక టమాటా కాస్త మగ్గాయి. ఇప్పుడు దాన్ని టమాటాలు మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకున్నాక మరి కాసేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీరకాయ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది.
తప్పకుండా మీరు రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.